ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక కోళ్ళ వ్యాపారి, ఆయన ఒకప్పటి యాక్టర్. స్టేజ్ ఎక్కితే కథం శివమూగుకుంటూ ఆయన ఒక వ్యసనం, ఆయనే నా దేవుడు, నేను ఆయన భక్తుణ్ణి అని స్పీచ్లు ఇచ్చే కామెడీ స్టేజ్ ఆర్టిస్ట్. మరిగా ఇంత గొప్పగా చెప్పినాక ఆ మనిషి ఎవలో అర్థమయ్యే ఉంటది కదా. ఎస్, బ్లేడ్ గణేష్. గదే బండ్ల గణేష్ గురించి. మరి ఆయన ఎందుకు వచ్చిండు అంటే వార్తలకి ఓర్ని బుర్ర ఉరికి కారెక్కుతున్నాడు కదా, ఆగితే మూతి ముంగట మైకులు పెడతారు, మళ్ళీ అవి చూస్తే నాకు సిగం వస్తుంది అనుకున్నాడు కావచ్చు. మరి ఇంతకు మ్యాటర్ ఏందయ్యా అంటే, సారు వారు అంత పొడుగు ప్రొడ్యూసరు, 100 కోట్ల రూపాయల సినిమాలు తీస్తాడు, నాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు అంటాడు. కానీ 95 లక్షల రూపాయల ముచ్చట్ల ఇప్పుడు ఏడాది కాలం పాటు శిక్ష పడి జరిమానా కూడా వేసుకున్నాడు మీద. ఇగో ఒంగోలులో ఉండే అడ్వకేట్ శ్రీకాంత్ సార్ చెప్తాడు, వినండి. 2019లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు జట్టి జానకరామైన అతని దగ్గర 95 లక్షల రూపాయల వ్యాపార నిమిత్తం అప్పు తీసుకోవడం జరిగిందండి. ఆ అమౌంట్ పే చేస్తాను బ్యాంకులో ఉండి అని చెప్పి 95 లక్షల రూపాయలకి చెక్ ఇవ్వడం జరిగిందండి. ఆ చెక్ బౌన్స్ గా అయిందండి. ఈ రోజు ఈ బండ్ల గణేష్ ని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగిందండి. అతనికి శిక్షగా 1 ఇయర్ సాధారణ జైలు శిక్ష, 95 లక్షల రూపాయలు నష్టపరిహారం, 10,000 ఫైన్ విధించడం జరిగిందండి ఈ రోజు కోర్టులో. అదన్నట్టు ముచ్చట. కానీ అవి ఇన్నొద్దులు బండ్ల గణేష్ అంటే బండిలు పైసలు ఉంటాయి అనుకున్నారు అందరు, కానీ బండలు ఎత్తేసే రకం అనుకోలే. ఇట్లా గుడ్ల దందా చేస్తాడని ఎరికే గానీ ఈ తీర్ల గుది బండలు ఎత్తేస్తాడని తెలియదు చాలా మందికి. వామ్మో ఈయనకు దూరంగా ఉండాలే అనుకోబట్టిరట గణేష్ గురించి. అది వరకు ఘనంగా ఊహించుకున్నోళ్ళు కానీ మరి ఎందుకు పైసలు కట్టకుండా శిక్ష పడేదాకా తెచ్చుకున్నాడో ఆయనకే తెలియాలి. కానీ మైకు కనబడితే నమిలే మనిషి సర్ర ఉరికిపోయేసరికి భలే బాధ అనిపిస్తున్నది. కానీ ఆ మైకులకే గన మాటలు వస్తే మీడియా ముందుకు వచ్చి మస్తు ఇడిచేటి కావచ్చు, ఆయన ఒక వ్యసనం, మమ్ముల చూస్తే ఆయనకు ఒళ్ళుపోయి తెలియదు అని.